హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు ఎస్కే షాయిన యూట్యూబ్ ఛానల్. ఇవాళ సన్న చేపలు తెచ్చుకున్నాం మేము. ఇవి చేసి చూపిస్తామండి. వాళ్ళు కడిగిచ్చారు, మళ్ళీ మనం శుద్ధంగా కడుక్కోవాలా. పసుపు ఉప్పు వేసి బాగా కడుక్కొని కూర చేసేటప్పుడు చూపిస్తాం. చూడండి ఎంత వేస్ట్ ఉందో. ఇది ఇంకా 3 నెలలతో కడగాలి. ఇదిగోండి, ఇందాక చూపించాము కదా చేపలు, ఇదిగో కడిగి క్లీన్ చేసుకొని వచ్చాము. వాళ్ళు చేసి ఇచ్చినా మనకి అంత పని. నీట్గా కడుక్కొని వచ్చాము. ఉప్పు వేసుకున్నాము, ఉప్పు కొంచెం పసుపు వేసి పెట్టుకుంటే నీసు వాసన పడుతుంది. నీసు వాసన 100 గ్రాముల చింతపండు నానబెట్టాము ముందుగానే. 3 పెద్ద సైజు ఎర్రగడ్డలు, 4 పచ్చిమిర్చి, టమాటాలు ఒక 5, మామిడికాయ ముఖ్యం కదా మన నెల్లూరు చేపల పులుసుకి. చిన్న చేపలైనా చూడండి ఎట్లా చేస్తాము. చేసుకొని ఇంకో పసుపు కారం పక్కనే పెట్టుకున్నాం. అన్నీ రెడీ చేసేటప్పుడు అన్నీ నీట్గా పోసుకొని రెడీ చేద్దాం. కూర వండుకుందాము, చూద్దురు కానీ ఎట్లా చేస్తాము. ఎర్రగడ్డలు టమాటాలు సన్నగా తరిగి పెట్టుకున్నాము. మామిడికాయని కూడా అలసంగా పైన తొక్కంతా తీసేసాము. ఇప్పుడు మామిడికాయని ముక్కలుగా కోసుకొని కూర చేద్దాము. గ్యాస్ వెలిగించి రబ్బర్ పెట్టేసాము. ఇప్పుడు నూనె పోసుకున్నాం. ఆవాలు, జీలకర్ర, స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు, ఇలా చూపించాను కదా, అవి కరిగి పెట్టుకున్నాము. 3 పెద్ద సైజు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసామండి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు వేసాము. వేగన వచ్చాయి కదా, ముందే వేసేస్తే తొందరగా మగ్గిపోతాయి. పచ్చిమిరపకాయలు మెత్తపడిపోతాయి. అందుకని ఉల్లిపాయలు అప్పుడు వేగనిచ్చి వేయాలి. పెద్దవి 2 చేసుకున్నాను. టమాటాలు వేసేద్దామా? వేగించి ఎర్రగడ్డ చాలు, మరీ నల్లగా వేగిపోయింది. ఉప్పు వేద్దామండి, మగ్గుతాయి. తగినంత ఒక 1.5 స్పూన్ పసుపు. కేజీ చేపలు కదా, కారం కూడా 3 స్పూన్లు వేస్తాం, సరిపోతుంది. టమాటా మగ్గినాకేద్దాం. టమాటా కరవ మగ్గనిచ్చి కారం వేస్తాము. అప్పుడు చేపలు అన్నీ వేస్తాం. చేపల్లో ఉప్పు పసుపు. దీంట్లో లాస్ట్ ఒకటి వేసేది ఉంది చిట్కా, అది లాస్ట్లో చూపిస్తాను మొత్తం. అది వేస్తే అప్పుడు కూర, చేపల కూర అంత టేస్ట్ అన్నీ వస్తాయన్నమాట. కూర ఉడికేలా చూడండి.
ఇదిగోండి టమాటాలు కూడా మగ్గిపోయినాయి. ఏంటంటే ఉప్పు వేస్తే మగ్గిపోతాయి అన్నమాట తొందరగా. తెలిసిన వాళ్ళైతే తెలియని వాళ్ళకి మన వంటలు చూసి వండుకోండి, బాగుంటాయి మా రుచులు కూడా. ఇదిగోండి 3 ఈ గంటితో 3 వేసుకోవాలి. కారం వేసుకుంటే సరిపోతుంది. చిన్న చేపలే కదా. ఇప్పుడు చేపలు వేద్దాం. ఇందాకే పసుపు ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నాం. దీంట్లో వేస్తే ఏంటంటే బాగా ఉప్పు కారం అన్నీ అప్పుడు పులుసు. కొందరు కలిపి పెట్టేస్తారు. ఇట్ట కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. మేము చిన్న చేపలు ఎక్కువ ఇట్టే చేస్తాం. ఇప్పుడేనండి గంటి, ఇంకా మళ్ళీ పెట్టకూడదు. తర్వాత ఉత్తి దబర పట్టుకొని చేసుకోవాలి మనం, అంతే గుడ్డ పెట్టి. ఇంక పెట్టకూడదు గంటి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వేసాం కాబట్టి పెట్టాము మేము. మళ్ళీ గంటి పెట్టబాకండి చెప్తున్నాం. ఇదిగోండి పులుసు వేస్తున్నాము. చింతపండు పులుసు ఇందాక చూపించా కదా, 100 గ్రాముల చింతపండు పిసికి పక్కన పెట్టుకున్నాం. నానబెట్టేస్తే తొందరగా బాగా వచ్చేస్తుంది చింతపండు పులుసు. కాస్త ఉడకనిచ్చి మామిడికాయ, కొత్తిమీర అన్నీ వేస్తాం. మా కూర ఎంత దాకా వచ్చింది చూద్దాం పదండి. ఇదిగోండి బాగా ఉడుకుతుంది కూర. ఇప్పుడు మామిడి ముక్కలు వేసుకున్నాము. ఉడకనిచ్చింది మామిడి ముక్కలు చూసారా, బాగా ఉడుకుతుంది. మామిడి ముక్కలు వేసారు. ఇంకా మామిడి ముక్కలు వేసేసి కాసేపు ఉడకనిద్దాం. ఇదిగోండి మామిడి ముక్కలు వేసేసాము. కాసేపు ఉడకనిచ్చి ఉడుకుతూ ఉంది చూడండి. ఇప్పుడు కొత్తిమీర వేద్దాం. ఒక సీక్రెట్ ఉంది, అది కూడా వేస్తాం. అది వేస్తే మన చేపల పులుసు రెడీ. ఎక్కడ పెట్టాము సీక్రెట్, ఇది అండి సీక్రెట్. మన జీలకర్ర, మెంతులు, ధనియాల పొడి. ఇప్పుడు ఇది వేద్దాం పైన. ఇది మన సీక్రెట్ పొడి. ఒక స్పూన్ నిండా వేసుకుంటే చాలు. అప్పుడు కూర ఉడుకుతూ ఉంటే 10 ఇళ్ళకి వెళ్ళాల వాసన. మన రుసులు చేసుకొని తిని చూడండి, కామెంట్లో పెట్టండి. చిన్నగా అంటున్నానండి నేను, పెద్దగా గంటి పెట్టి కలబెట్టకూడదు. చేపలు చిన్నవి కదా, ఊరికి అట్ట అంటాను. చిన్న గంటి తీసుకొని
ఇంకా కరవ ఉడకనించి దించాలి మన చేపల పులుసు. జీలకర్ర మెంతుల పొడి అందరూ వేసుకుంటారు చేపల పులుసుల్లో. ఏ పులుసులో లేకపోయినా చేపల పులుసులో మాత్రం ఇది ముఖ్యంగా వేయాలి. ఈ పొడి వేస్తేనే చేపల పులుసు టేస్ట్ వస్తుంది. అందుకని ఇది సీక్రెట్ అని చెప్పాము. కూర రెడీ అయిందో లేదో చూద్దామా. రెడీ అయిపోయిందండి. నూనె అంతా పైకి తేలింది. మామిడికాయ కూడా బాగా ఉడికిపోయింది. చూసారా ఎట్ట ఉడుకున్నాం. చిన్న చేపలు, పాల పక్కిల పులుసు అటు దొరికితే మీరు కూడా చేసుకొని చూడండి. చేసుకొని కూర తిని ఎట్టుందో మాకు కామెంట్లో పెట్టండి. బాగా చేసాము. ఇప్పుడు తీద్దాం, మనం స్టవ్ ఆపేద్దాం. అయిపోయింది. ఇదిగోండి గ్యాస్ ఆపేస్తుంది. చేపలు చూడండి అట్లాగే ఉన్నా. అది ఎక్కువ గెంటి పెట్టి కలపకూడదు అన్నమాట. మనం గెంటి పెట్టి కలిపితే ఇట్లా చిన్నవి అయిపోతాయి అన్నమాట. జాగ్రత్త తీసేసుకుంటే పచ్చిమిర్చి కూడా పైన మూడు నిమిషాలు. చూడండి చిన్న చేపల కూర రెడీ అయిపోయింది. గిన్నె తీసుకున్నాం. ఇంత చిక్కగా చేసుకుంటే కూర ఇట్లా చేసుకోవాలి ముద్దలాగా. మరి నీళ్ళెన్నిగా చేసుకున్నా బాగుండదు అన్నమాట. చేపలకి బాగా ఇదైనట్టు ఇట్లా చేసుకోవాలి. అప్పుడు సూపర్గా ఉంటుంది. దోపి కాడాలి. చేసుకొని తిని చూసి మాకు కామెంట్లో పెట్టండి. ఈరోజు మేము చేసుకున్న ఈ పాల పక్కీల పులుసు మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.